హలో రాజు గారు నమస్తే అండి. నమస్తే. నేను టిఆర్ నిజం తల్లపల్లి రమేష్ మాట్లాడుతానా. లైవ్ లో ఉన్నాం. ఈ ధరణి పైన మీరు కేసు వేసినామని చెప్పేసి మీరు నడుస్తా ఉన్నారు, మన కూడా కలిసిండు. దానిపైన ఏం జరిగిందో సార్ చెప్తారా? ధరణి పోర్టల్ 2020లో ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒకటి ధరణి పోర్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనేసి ప్రతి మండలానికి ఒక 10 లక్షలు గవర్నమెంట్ కేటాయించినప్పుడు ఓకే, ప్రతి మండలానికి 10 లక్షల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సిస్టమ్ అయితే ఫర్నిచర్, టేబుల్స్, ఫ్యాన్స్ వాటి కోసం అనేది ఖర్చు పెట్టాలనేసి ఇచ్చారనమాట, సపరేట్ రూమ్ కోసం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఎంఆర్ఓ ఏం చేశారంటే అది మిస్యూజ్ చేసినారు ఫండ్స్ మొత్తం 10 lakhs అనేది. అందులో ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టారు. అది కూడా అందులో ఫ్యాన్స్ అయినా టేబుల్స్ అయినా ఇంకా ఇతర ఖర్చులు ఏమన్నా అవి కళ్యాణ లక్ష్మి చెక్కులతోటి వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరైతే పంపిణీ చేసినప్పుడు ఆ పంపిణీ చేసినప్పుడు వాళ్ళు రుణం చేయించారు. ఒక కళ్యాణ లక్ష్మికి డబ్బులు తీసుకోకుండా ఆ చైర్స్, ఫ్యాన్స్ కొనుగోలు చేయించడం తీసుకోవద్దు, నగదు రూపంలో తీసుకోలేదు. అయితే ఇన్ని మండలాల మీద నేను ఫస్ట్ నల్గొండ మండలంలో అన్ని డిస్ట్రిక్ట్ మొత్తం వేసాను అనమాట. 20 మండలాలు వేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నాకు స్టార్టింగ్ ఇవ్వలేదు, డీటెయిల్స్ ఇవ్వలేదు నాకు. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేసిన అమౌంట్ గురించి నేను అడిగిన. ఆర్టీ దగ్గర సమాచారం కూడా తీసుకున్నా. కమిషనర్ దగ్గర పోయినా, ఆర్టీ కమిషనర్ దగ్గర పోతే అప్పుడు వాళ్ళు ఇచ్చారు. తర్వాత నేను నా రిపోర్ట్ తీసుకొని పోయి నేను లోకాయుక్త కోర్టులో కూడా కేసు చేసినాను. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది ఆల్రెడీ, అది కూడా నడుస్తుంది. అది అందులో స్టాఫ్ విజిలెన్స్ వాళ్ళకు పంపించారు. ఆ విజిలెన్స్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అది స్టాఫ్ తక్కువ ఉన్నారు, కొంచెం టైం పడుతుంది అనేసి కేసు టేకప్ చేసి చూస్తున్నారు. నేను మళ్ళీ అందులో ఒకటి నేను ఇక్కడ ఏసీపీ డీజీ గారు కూడా ఇచ్చాను, నేను జనరల్ డైరెక్టర్ విజిలెన్స్ లో. వాళ్ళకి ఇస్తే ఏం చేసినాడు ఆ కేసు అనేది వాళ్ళు సంబంధించిన ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వరకు పంపించారు అనమాట. హైదరాబాద్ మిఠల్ సార్ ఉన్నప్పుడు, మిఠల్ సార్ ఐఎస్ గారు ఉన్నాడు కమిషనర్, ఆయన పంపించారు. ఆయన నుంచి నల్గొండ కలెక్టర్ పంపించారు. అక్కడికి వచ్చిన కలెక్టర్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోయినా నేను డైరెక్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, నెక్స్ట్ సిఎస్ గారికి కూడా కలిసి ఇచ్చిన. వాళ్ళే మిషన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా ఒక సిఎస్ మినిస్టర్ నుంచి కూడా లెటర్ పోయినా కానీ ఇక్కడ నల్గొండ కలెక్టర్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వట్లేదు. రెవెన్యూ ధరణి పోర్టల్ లో జరిగింది, ఇందులో కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి రెస్పాండ్ అవ్వట్లేదు. వ్యవస్థ మొత్తం అది ఇట్లా తయారైపోయింది. కలెక్టర్ నుంచి అథారిటీ ఉంది, కలెక్టర్ నుంచి డైరెక్ట్ ఎంఆర్ఓ చూడాలి, ప్రజలు గమనించాలి. కలెక్టర్ ఉంది కదా, కలెక్టర్ నుంచి వెళ్ళిపోయినాయి కదా ఫండ్స్ మొత్తం. కలెక్టర్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయింది. ఆయనకు తీసుకుంది కలెక్టర్ 2 లక్షలు తీసుకుని నేను ఒక 8 లక్షలు తీసుకున్నాను కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కలెక్టర్ ఉన్నతాధికారులు ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ అంటే ఎంత ఒక ఉన్నత స్థాయిలో అధికారి, రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆఫీసర్లందరూ శాసించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మాటలను పెడదారపడతారంటే దీని మీద ఎంత లోతుగా పోవాలనేది అధ్యయనం చేయాలి. ప్రభుత్వం అయితే దీని మీద ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తప్పకుండా రావాలి. నేను దీని మీద కూడా నేను హైకోర్టులో ఫిల్ చేద్దాం ప్రయత్నం చేస్తున్నా. అది కూడా ఏర్పాట్లు చేస్తున్నా. ఖచ్చితంగా హైకోర్టులో ఫిల్ చేస్తా. ఒక నల్గొండ డిస్ట్రిక్ట్ రాష్ట్రం మొత్తంలో దగ్గర చాలా, ఒక నల్గొండ జిల్లాలో ఒక 2 కోట్ల వరకు రెవెన్యూ వాళ్ళేమో కనీసం ఒక గెజిటెడ్ ఆఫీసర్ నెలకు 1 లక్ష రూపాయలు డబ్బు తీసుకుని జీతాలు వస్తున్నా కూడా. ఇదంతా జరిగింది ధరణి పోర్టల్ వల్లనే. ధరణి పోర్టల్ లో జరిగిన సందర్భం, ధరణి పోర్టల్ నిర్వహణకే ఇంత జరిగితే అందులో ల్యాండ్ సంబంధించి ఎన్నో ల్యాండ్లు, ఎన్నో అక్రమ పట్టాలు, ఎంతో మంది లేని ఉన్నాయని మార్పులు చేర్పులు చేసి ఎంతో మందికి అన్యాయం చేశారు ధరణి ద్వారా. అది సెకండ్. ఓకే. ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి ఇంత ఫైట్ చేస్తా అంటే ప్రభుత్వాలు కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించకపోవడానికి చేసి కూడా 2020 4 సంవత్సరాల నుంచి ఇదే విషయం మీద చేస్తున్నాను. రాజు గారు, థ్యాంక్ యూ.